జార్జ్ సోరోసు. ఎవరి జార్జ్ సోరోసు? 90 ఏళ్ల కురువృద్ధుడు యూరోప్ లో కూర్చొని డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యకంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తాను, దానికి నేను 100 కోట్లు పక్కన పెట్టాను, వెచ్చిస్తున్నాను. అంటే ఒక ప్రజాస్వామ్యత దేశాన్ని కూల్చేస్తానని చెప్పిన వ్యక్తి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి చైర్మన్ గా రన్ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా చట్టాపట్టాలు వేసుకొని ఉన్నారు మీకు మీ ద్వారా ప్రేక్షకులకి డాక్యుమెంట్ రూపంలో చూపిస్తారండి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యాన్యువల్ రిపోర్ట్ 2018-19 అండి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిపోర్ట్ ఇది ఆన్లైన్ లో ఉంది, వీక్షకులు ఎవరన్నా చూడొచ్చు. సోనియా గాంధీ గారు దీని చైర్మన్. భండారీ ట్రస్ట్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ అమన్ భండారీ ట్రస్ట్. ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరు? హర్ష్ మందార్. ఈ హర్ష్ మందార్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంబంధించి చూడండి పేరు రాసిన హర్ష్ మందార్ ఈజ్ అన్ బోర్డ్ చైర్మన్ ఫర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. అంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి జార్జ్ సోరోస్ బ్యాచ్ కి ఏ రకమైన లింక్ ఉందో చూడండి. 2, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏ రకంగా సలీల్ శెట్టి, భారత్ జోడో యాత్రలో సలీల్ శెట్టితో తిరిగారు చూడండి. సలీల్ శెట్టి ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ తో ఏ జార్జ్ సోరోస్ అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పడేస్తాను, మోడీ గారిని ఇచ్చేస్తానన్న వ్యక్తి. అలాగే సోనియా గాంధీ గారు ఆన్లైన్ ఉంది, ఎవరిని చూడండి. ద ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్ ఇన్ ద